విశాఖలో ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో నిందితుడిని 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు పీఎం పాలెం స్టేషన్లో రెండో రోజు విచారిస్తున్నారు. సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ డీసీపీ ఉన్నతాధికారులు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో విచారణ తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారాం కాల్ డేటా కీలకంగా మారింది. హత్య జరిగిన రోజు గంగారాం ఫోన్ కాల్స్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎంఆర్ఓ రమణయ్య హత్య వెనుక గంగారాం కాకుండా ఇంకెవరి ప్రమేయం అయినా ఉందా, ఎవరైనా చేయించారా అనేది పోలీస్ దర్యాప్తులో తేలనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగారాంను 5 రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. మొత్తం 14 రోజులు రిమాండ్ ఇచ్చినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే అతన్ని పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కస్టడీలో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి విశాఖ పోలీస్ కమిషనర్ తో పాటు డీసీపీ 1తో పాటు ఇంకా మిగతా అధికారులు వీళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం లోపల కస్టడీలో తీసుకున్నటువంటి గంగారాంను విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన ఆధారంగా లభించినటువంటి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కాల్ డేటా రోజు ఏదైతే హత్య జరిగిన రోజు ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి జరిగినటువంటి హత్యకి సంబంధించి ముందు ఎవరికి కాల్ చేశారు, తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి ఏమైనా జరిగాయా అనేవి కూడా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 14 రోజులు రిమాండ్ విధించినటువంటి పోలీసులు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కస్టడీలోకి తీసుకుని పూర్తిగా అతన్ని విచారించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైన అంశాలు కూడా రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం 5 రోజులు కూడా కస్టడీలోకి కోరారు. మిగతా 3 రోజులు కూడా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే విశాఖలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సంచలనమైన కేసు అని చెప్పుకోవాలి. ఒకవైపు విశాఖలో కూడా ఈ భూ తగాదాలు, ల్యాండ్ కబ్జాలు ఇటువంటివి ఎక్కువగా మాఫియా అంతా కూడా పెరిగిపోవడంతో ప్రస్తుతం పోలీసులు కూడా వీటి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. ఇటువంటి తరహా కార్యకలాపాలు ఎవరైనా నిర్వహిస్తే వారి మీద కూడా పూర్తి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. డీసీపీ 1 కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి, లోపల కస్టడీ ఏ విధంగా జరిగింది, ఎలాంటి చేశారనేది కూడా ప్రస్తుతం ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే విచారణలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్, ఎటువంటి కస్టడీ తీసుకున్నాం సార్? డీసీపీ సార్, లోపల ఎటువంటి ప్రాసెస్ జరుగుతుంది? 5 రోజులు తీసుకున్నాం. అది ఇప్పుడే చెప్పలేము. డేటా కూడా ఇంపార్టెంట్ గా తెలుస్తుంది, అది కూడా పరిశీలిస్తారని చేస్తుంది. అది ఇప్పుడే ఏమీ చెప్పలేమండి, ఖచ్చితంగా తర్వాత చెప్తాము. ఇది ప్రస్తుతం ఈ విచారణలో భాగంగానే పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇది సంచలనమైన కేసు కాబట్టి పూర్తి స్థాయిలో నిందితుల దగ్గర నుంచి పూర్తిగా వివరాలన్నీ కూడా రాబట్టిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకి వెల్లడిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలతో పాటు ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నట్టుగా పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి హత్య ఇదంతా కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవడం అంతా కూడా మనం చూడడం జరిగింది. ముఖ్యంగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక కక్షపూరితంగా ఒక రాడ్డుతో అంత గట్టిగా బాధి చంపడం, వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్న పోలీసులు ఆ రోజు జరిగినటువంటి కాల్ డేటా ఆధారంగా కూడా మరిన్ని కీలక విషయాలు బయటికి తెలియజేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ, పీఎం పాలెం పోలీస్ స్టేషన్ నుంచి.